నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మోటార్లకు మీటర్లు పెడితే నేనే బాధ్యత వహిస్తా, లేకుంటే కేసీఆర్ క్షమాపణ చెప్పాల్సిందే. బండి సంజయ్ సవాల్. కేసీఆర్ కేటీఆర్ సహకారంతో సుందరంగా రామగుండం డివిజన్లు. ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వెల్లడి. కేసీఆర్ కవితలపై నోరు జారితే నాలుక కోస్తా. బీజేపీ నేతలపై ఎమ్మెల్యే రేఖా నాయక్ ఫైర్. మన డాక్టర్ మస్తాన్ చారిటబుల్ ట్రస్ట్ కు సహాయ సహకారాలు అందిస్తా. భారత్ బయోటెక్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్లా ప్రకటన. ఇక డీటెయిల్స్ చూస్తే, రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం లేకుండా మోటార్లకు మీటర్లు పెట్టడం అసాధ్యం. కేంద్ర కొత్త చట్టంలో కూడా మీటర్లకు మోటార్లను ఏర్పాటు చేయాలనే ఊసే లేదు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. మోటార్లకు కేంద్ర మీటర్లు పెట్టే ప్రసక్తే లేదు. ఒకవేళ మీటర్లు పెడితే దానికి పూర్తి బాధ్యత తీసుకుంటా. మీటర్లు పెట్టకపోతే ప్రజలకు బహిరంగ క్షమాపణ చెబుతావా అంటూ సీఎం కేసీఆర్కు ఆయన సవాల్ విసిరారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేటలో జరిగిన ప్రజా సంగ్రామ యాత్రలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయా అంశాలపై స్పందించారు. అవినీతిలో మునిగిపోయిన కేసీఆర్ కుటుంబానికే కేంద్రం మీటర్ పెట్టిందని, అలాంటి అవినీతి పరులను బజారు కీడ్చి అంతు చూసేందుకు మోదీ సర్కార్ చర్యలు ప్రారంభించిందని అన్నారు. 1,00,000 కోట్లతో దొంగసార దందా చేస్తున్న కేసీఆర్ కుటుంబానికి ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని తెరిపించేందుకు 250 కోట్లు లేవనడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని తెరిపించడం చేత కాదని లేఖ రాసివు. కేంద్రాన్ని ఒప్పించి తెరిపించే బాధ్యత నేనే తీసుకుంటా అని ఆయన స్పష్టం చేశారు. చెప్పుకుంటారు 5,000 కోట్ల సంవత్సరానికి. ఆ ఓల్డ్ సిట్ కరెంటు బిల్లు 1000 కోట్లు కట్టండి వసూలు చేస్తలేడు. ఫ్రీ కరెంట్ మొత్తం డైరెక్ట్ వేసుకుంటాడు. ఇవాళ ఇది చెల్లించకుండా రైతులకు వచ్చే ఉచిత విద్యుత్ సంఘాన్ని బిల్లులు చెల్లించకుండా అక్కడ 60,000 కోట్ల రూపాయలు డిస్కౌంట్ నష్టం జరిగింది. 18,000 కోట్ల రూపాయల దాకా ప్రభుత్వం నుంచి కట్టాలి విద్యుత్ బిల్లు. ఇవన్నీ కట్టకపోయిపోవడం కరెంట్ ఛార్జీలు పెట్టింది. పొలం కాలం ఫ్రీ అంటుడు, ఇంటి కాలం 100కు 200 పెంచాడు. పెంచిందా లేదా? 400 అయితే 800 ఇచ్చి పడేసాడు. రైతుకి ఏం లాభం జరుగుతుంది వాళ్ళ? కాబట్టి మీటర్లు పెట్టే ప్రసక్తి లేదన్నా. నేను చెప్పిన బిడ్డ మీటర్లు నీకే పెట్టు సాధిస్తుంది. నేను బిడ్డకు పెట్టడం అయిపోయింది. నెక్స్ట్ నీ కొడుకు నీకు కూడా పెట్టాను, గ్యారెంటీ పెట్టాను. పెట్టకుండా ఇష్టపడతావా? ఇష్టపడతావానే? ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీ పెట్టడానికి అన్న ఇప్పుడు 250 కోట్లు. మీరు 200 నువ్వు తప్పపై క్షమాపణ చెప్పంటే మళ్ళీ ఇక మాట్లాడలేదు. మళ్ళీ నిన్న సాడేసి ఇన్ని రోజులు మాట్లాడలే. మళ్ళా మీరు చూడండి, నేను ఎప్పుడైతే సమావేశంలో పేపర్ చూపెట్టినో అప్పటి నుంచి ప్రాణంగా మాట్లాడాలి. మనం మునుగోలు కూడా మాట్లాడే విషయం మాట్లాడితే పేపర్ పెట్టబెడతాను. వాళ్ళు నిన్న సాడేసాను. ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నా కదా, వాళ్ళు రైతులు రెచ్చగొట్టాలి. దయచేసి నమ్మకూడదు. ఒక్కటి మీరు చెప్పండి. మీరు ఒకటి ధైర్యంగా, నేను చాలా మీరందరూ ఆలోచించాల్సిన అవసరము. మీరు రైతులకు మీరంతా రైతు సంఘం ఎంత రైతులు కూడా మీకు మంచి ఆలోచన ఉంది. దయచేసి ఒక్కటి నా విజ్ఞప్తి, మన కేసీఆర్ మీటర్లు పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. 100% పెట్టాను మీటర్. మీరు గుర్తిస్తాను. ఇది కేసీఆర్ కోరుకోం. మనం అందరూ మంచి ఉండాలని కోరుకుంటారు. మనం మీరు మళ్ళీ డిమాండ్ చేయకూడదు. చచ్చిపోండి. సంపాదించుకోవాలి. ఎమ్మెల్యేలు మంత్రులు ఒక్కొక్కరు 2014లో ఆస్తులు ఎంత ఇష్టపెట్టమే. ఎవరు ఇష్టపెట్టే ప్రసక్తి లేదు, భయపడే ప్రసక్తి లేదు. కవితక్కని అరెస్ట్ చేయాలని చెప్పి మొత్తం రోడ్డు ఎక్కాలి. నిజామాబాద్లో ఆదిలాబాద్లో దాదాపు 1,000-2,000 మంది రోడ్డుకి ఎక్కడ సాటేసిన రోడ్డుగా. బిడ్డ మాకు డబ్బులు పెట్టిన పైసలు లేవు, రుణమాఫీ పైసలు లేవు, రైతులకు పై నష్టపరిహారం ఏమి ఇవ్వవు. ఏమి ఇవ్వకుండా నువ్వు 1,00,000 కోట్లు ఇసుకపోయి నీ అయ్యే జాగ్రత్త పైసుకపోయి పెట్టుబడి పెట్టి నువ్వు దొంగతనం చేస్తే మేము భరించుడచ్చా? అరెస్ట్ చేసి తీసుకుపోయి సెక్రటరీ పట్టుకోమంటారు. ఇప్పుడు వట్టి పట్టుకోపోయి సెక్రటరీ పట్టుకొని గుడిచుకోపోరంటారు. ఇప్పుడు ఆయన అనుకున్నారు కేసీఆర్ అంటే అబ్బా కవితగా పట్టుకోతే వాళ్ళు రెచ్చగొట్టి మహిళ తెలంగాణకు వ్యతిరేకం బీజేపీని చేసే ప్రయత్నం చేసినటువంటి రైతుల విషయంలో క్లారిటీ ఉండమన్నా అన్న కూడా సమస్యలు చెప్పింది సురేష్ అన్న పార్లమెంటు మెంబరు. ఇది రాష్ట్రంలో అందుకే డబ్బులు ఇచ్చిన సర్కార్ అంటున్నామన్న. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఏం చేస్తారంటే కేంద్రం నుంచి వచ్చే నిధులు పట్టుకొస్తారన్న.
ఇక్కడ ఏదైనా రాష్ట్ర ప్రభుత్వానికి వస్తాయి. గ్రామ పంచాయతీ నిధులు కూడా ఉన్నదాకా గ్రామ పంచాయతీలు రాష్ట్రానికి వస్తే రాష్ట్రం దాన్ని విభజిస్తుంది. ఇప్పుడు అందుకే ఇవన్నీ దోసుకుంటుంది కాబట్టి ఈయన కోసమే నేరుగా నిధులు ఇస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా నిధులు ఇచ్చే అవకాశం లేదు, రాష్ట్ర ప్రభుత్వానికే ఇవ్వాల్సి వస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో రామగుండం కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్లు సుందరంగా తీర్చిదిద్దుతున్నామని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 27వ డివిజన్ గాంధీనగర్లో సుమారు 40 లక్షల రూపాయలతో ప్రత్యేక నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు, కార్పొరేటర్ కాల్వాల శిరీష సంజీవ, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్. మంగళం భద్రం విష్ణు దేశవిధం తెలుగుజం ప్రసన్నవాణి జయ సర్వకాలి ఈరోజు కేసీఆర్ కిట్ ద్వారా కానీ ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతూ ఉన్నాం. గతంలో ప్రభుత్వాలు మమ్మల్ని ఎవ్వరు కూడా పట్టించుకోలే. వాళ్ళు మాత్రమే బాగుండాలని, వాళ్ళ పార్టీలు మాత్రమే బాగుండాలని చూసుకునేటువంటి వాళ్ళు గతంలో పరిపాలించినటువంటి నాయకులు. కానీ అలా పేద ప్రజలకు అందుబాటులో సంక్షేమ పథకాలు తేవడంతో పాటు ప్రజలు ఏదైతే కోరుకుంటారో ఆ కోరుకున్న పరిపాలనను అందించేటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు మాత్రమే. భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేనటువంటి సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో ప్రవేశపెట్టి అమలు చేస్తున్నటువంటి మహానాయకుడికి మనము ఎప్పటికి కూడా కృతజ్ఞులుగా ఉండాలని సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ, ఇంకా ఈ యొక్క డివిజన్లో సుమారు 40-50 లక్షలతోని అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభం చేసుకునేది ఉన్నది. ఇప్పటికే సుమారు 1 కోటి రూపాయల వరకు కూడా ఈ యొక్క డివిజన్లో అభివృద్ధి పనులను మేము ప్రణాళికాబద్ధంగా ఒకటొక్కటిగా ప్రారంభం చేసుకుంటూ పోతున్నాం. గౌరవ కార్పొరేటర్ గారు కల్వల సంజీవ్ శిరీష వాళ్ళ చెప్పినటువంటి సమస్యలను, ప్రజా సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకుంటూ పోతున్నామని సందర్భంగా తెలియజేస్తాం. సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ కవితలపై నోరు జారితే నాలుక కోస్తా, జాగ్రత్త అంటూ నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ ఫైర్ అయ్యారు. ఖానాపూర్లో జరిగిన బీజేపీ ప్రజా సంగ్రామ యాత్రలో ఆ పార్టీ నాయకులు బండి సంజయ్, ఎంపీ సోయం బాపురావు, రాథోడ్ రమేష్ తనపై చేసిన ఆరోపణలపై ఆమె తీవ్రంగా స్పందించారు. అధికారంలో ఉన్నప్పుడు గిరిజనులకు, ప్రజలకు ఏం మేలు చేశారో చెప్పాలని బాపురావు రాథోడ్ రమేష్ను ఉద్దేశించి ప్రశ్నించారు. రాజకీయాల్లోకి రాకముందే తనకు ఆస్తులున్నాయని స్పష్టం చేశారు. రాస్తే పై नहीं चलता क्योंकि ఈ రోజు ఆయన అనుకున్నట్టు ఆయన ఏ నాయకుడు గాడు, కేవలము ఒక బీజేపీకి తీసుకురావాలనేది వెలాడుతున్నావు. నిన్న ఒక్కసారి అవకాశం, నీకు ఒక్కసారి ఎంపీగా అవకాశం ఇచ్చారు. ఈ రోజు నువ్వు బీజేపీలో ఒక నాయకుడు అనుకుంటున్నావు. ఆ కాన్స్టిట్యున్సీలో వెళ్ళినప్పుడు నువ్వు అడుగు. ఇదే రోడ్డు మీద, ఈ రోడ్డు మీద నాటు వేసిన రోజులు నీ పక్కన ఒక తాగుబోతు మాట్లాడినోడు నాటేసిన రోజులుండే. ఎన్ని రోడ్లు చేపించావు చూడు, ఒకసారి గ్రామాల్లో వచ్చి ఎన్ని డెవలప్మెంట్ చేశాం చూడు. ఈరోజు నీ లెక్క ఇంద్రమ్మ ఇల్లుల మీద మరి తీసుకొని డబ్బులు తీసుకొని సంపాదించిన చరిత్ర మాది కాదు. ఇల్లు కట్టి చాబి ఇచ్చే చరిత్ర మాది. ఖచ్చితంగా అన్ని డెవలప్మెంట్ చేసుకుంటా ముందుకు పోతున్నాం. నువ్వు బిడ్డ ఇంకోసారి నా గురించి మాట్లాడితే నాలిక చీర్తనని చెప్తున్నా. ఇస్తే ఆడు హిస్టరీ లేనోడు మాట్లాడితే నువ్వు మాట్లాడతావా? నువ్వు మా కేటీఆర్ సార్కి కేటీఆర్ గురించి మాట్లాడతావు. కేటీఆర్ అంతా ఉన్న నాలెడ్జ్ నీకుందా? ఏదో ఎవరో రాసిస్తే చదువుకోవడం కాదు. స్వయంగా ఈరోజు ఖానాపూర్ కావచ్చు, ప్రతి కాన్స్టిట్యున్సీ తెలంగాణలో డెవలప్ చేస్తున్నారు. ఐటీ పార్కులు తీసుకొస్తున్నారు, ఐటీ హబ్స్ తీసుకొస్తున్నారు, ఉద్యోగాలు ఇస్తున్నారు. నువ్వెంతమందికి ఇల్లులు ఇస్తున్నావు? నువ్వు ఈరోజు సర్పంచ్లు ఎందుకు ధర్నాలు చేస్తున్నారు?
నీ మోడీ ఒక్క రూపాయి పెట్టకుండా సర్పంచ్లను ఇబ్బంది పెడుతున్నాడు. తెలంగాణ అంటే నీకు చిన్న చూపు. తెలంగాణలో ఓటు అడగడానికి వస్తావు, కానీ తెలంగాణని నిధులు తీసుకొచ్చి ఇవ్వాలని నీకు తెలియదా? సదర్మట్ అనేది ఎక్కడ కట్టాలనేది నిర్ణయించింది తాగుబోతే ఆ రోజు ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. మరి ఆ రోజు ఇక్కడ ప్రజల్లో నువ్వు ఓటు తీసుకొని గెలిచినప్పుడు నువ్వు భూమి ఎందుకు చూపించలేదు ఇక్కడ సదర్మట్ కట్టాలని చెప్పి నేను అడుగుతున్నాను. నాకు దమ్ముందా, ధైర్యం ఉందా? నీ పార్టీలోనే ఈరోజు బీజేపీ పార్టీలోనే ఇద్దరు వచ్చారు కదా, ఇప్పుడు ఒకడు ప్రెసిడెంట్ ఉన్నారు, ఒకడ మరి మాజీ ఉన్నారు. వాళ్ళకు అడుగు, రేఖా నాయక్ చరిత్ర ఏందో చెప్తారు. మరి సదర్మట్ గేటు కట్టి మరి సదర్మట్లో నీళ్ళు ఇచ్చి ప్రజలకి రైతులకి కష్టాలు లేకుండా ఈరోజు రైతులకి సుఖ సంతోషాలతో ఉండాలనే రైతు బీమా కానీ రైతు బంధు కానీ ఇస్తున్నారు. అవి నీ కంటికి కనిపించట్లేదా? ఇవన్నీ చరిత్ర ఉన్న పార్టీ మాది. ఈరోజు ఉద్యమం చేసిండు కాబట్టే ఇక్కడ మా ముఖ్యమంత్రి గారు ఆయనకి కష్టాలేంటో తెలుసు. స్వయంగా ఒక రైతు బిడ్డ తెలుసు. నా గురించి, నా లిప్స్టిక్ గురించి మాట్లాడేటోళ్ళకి మీ ఒక బతికేనా? మీరు ఒక మనిషేనా? ఒక లీడర్ అనేటోడు ఒక ఆడదాన్ని గురించి మాట్లాడేటప్పుడు అరే నువ్వు చెప్పు, నీకు సిగ్గు లజ్జ నీకు ఉంటే నువ్వు ప్రజల్లో ఏం చేస్తావు, ఏం తీసుకొస్తావు, ఎలా డెవలప్ చేస్తావు అది చెప్పు. కానీ నా గురించి, నా చరిత్ర గురించి మాట్లాడి నేను ఇలాగే ఉండి ఓట్లు అడిగారు, అందరు నాకు ఓటేశారు, అది నువ్వు మర్చిపోకని నేను చెప్పడం జరుగుతుంది. ప్రముఖ వైద్యుడు డాక్టర్ బొలిగాల మస్తాన్ యాదవ్ ఏర్పాటు చేసిన మన డాక్టర్ మస్తాన్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహణకు తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కంపెనీ వ్యవస్థాపకురాలు మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్లా అన్నారు. వెంకటగిరిలో మన డాక్టర్ మస్తాన్ చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయ ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆత్మీయ అతిథులుగా మాజీ మంత్రి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్ఛార్జి కోరుగుండ్ల రామకృష్ణ తదితరులు మాట్లాడారు. ట్రస్ట్ నిర్వాహకుడు డాక్టర్ మస్తాన్ యాదవ్ మాట్లాడుతూ భారత్ బయోటెక్ ఎండి సుచిత్ర ఎల్లా తన చారిటబుల్ ట్రస్టును ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. ప్రజలకి వైద్య సేవలు అందించే దాంట్లో ఇక్కడ ఆ యొక్క ట్రస్ట్ కార్యకలాపాలు అన్నీ కూడా చక్కగా నిర్వహిస్తారని, ఎందుకంటే ఒకరేమో మాజీ కేంద్ర వైద్య శాఖ మంత్రి వర్యులు ఇక్కడికి వచ్చేసింది, మరొకరు మీ అందరి అభిమాన పాత్రుడు, అందరికీ సుపరిచితుడు, వెంకటగిరికి ఎంతో సేవలు అందించిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, పనబాక లక్ష్మి గారు, ఇక్కడ కురుగుండ్ల రామకృష్ణ గారు 10 సంవత్సరాలు శాసనసభ్యుడుగా ఈ వెంకటగిరి నియోజకవర్గాన్ని ఒక సమూలమైనటువంటి అభివృద్ధిలో ఒక మార్పును తీసుకొచ్చినటువంటి వ్యక్తి కురుగుండ్ల రామకృష్ణ గారు. ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న అందరూ ఈరోజు మస్తాన్ యాదవ్ గారిని ఆశీర్వదించేందుకు ఈరోజు ఇక్కడికి వచ్చారు. ఈ ట్రస్ట్ మంచిగా కార్యక్రమాలు నిర్వహించి ఇక్కడ ప్రజలకు సేవలు అందించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఒడికిపోయాం. ఆ కరోనా సమయంలో భారతదేశం నుంచి ప్రపంచానికే ఒక అభయ హస్తం అందించినటువంటి కంపెనీ భారత్ బయోటెక్ కంపెనీ. ఆ కంపెనీ ఎండి గారే సుచిత్ర ఎల్లా గారు. వారు వ్యాక్సిన్ అందించి మనందరం తిరిగి మళ్ళీ భయభ్రాంతులు వదిలి ఈ సమాజంలో సాధారణ జీవితం గడిపేందుకు కృషి చేసినటువంటి వారు ఈరోజు మన వెంకటగిరికి వచ్చేసి ట్రస్ట్ కార్యాలయాన్ని ప్రారంభించడం. ఇక్కడ మనం జన్మించాము, జన్మించిన ప్రాంతానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు హైదరాబాద్లో సెటిల్ అయినా ఒక మంచి మనసుతో ఇక్కడ ట్రస్ట్ పెట్టి ఇక్కడ ట్రస్ట్ ద్వారా పేదవాళ్ళకి సేవ చేయాలనే సంకల్పం రావడం చాలా సంతోషం. ఇది వెనుకబడిన ప్రాంతం. ఈ ప్రాంతాన్ని ఇక్కడే ఉండి మాకు సర్వీస్ చేస్తే చాలా సంతోషం. ఎందుకంటే ఇక్కడంతా కూడా కొండ కింద పల్లెలు, హాస్పిటల్ పోవాలని తిరుగుతూ నెలవుతూ పోవాలి. అందుకని ఇక్కడ ఏదైనా డాక్టర్లు పెట్టి కూడా మరి మస్తాన్ గారు సర్వీస్ చేస్తారని చెప్పనేసి కోరుకుంటూ ఆయనకి ఎల్లవేళ్ళ నా వైపు నుంచి ఏ సహాయ సహకారాలు కావాలో కానీ అందిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 10వ తేదీన హైదరాబాద్ నగరంలో పర్యటించనున్నారు. రాయదుర్గంలో చేపట్టనున్న హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రోకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. రాయదుర్గం నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు 31 కిలోమీటర్ల మేర మెట్రో రైలు మార్గం నిర్మించనున్నారు. ఇందుకు 6,250 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని అంచనా. 3 ఏళ్లలో పూర్తి చేయాలని సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే నిర్మాణం జరగనుంది. అనంతరం రాజేంద్రనగర్ అప్పా వద్ద జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. కుకట్పల్లి నియోజకవర్గంలో చెరువుల అభివృద్ధికి బీజేపీ ఎప్పుడు సహకరిస్తుందని, చెరువులను ఆక్రమించే వారిని అడ్డుకుంటామని మేడ్చల్ మల్కాజ్గిరి అర్బన్ జిల్లా అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి అన్నారు. ప్రతి వారం నిర్వహించే బస్తీ బాటలో భాగంగా కుకట్పల్లి డివిజన్లోని రంగదాముని చెరువు సుందరీకరణ పనులను పార్టీ నేతలతో కలిసి ఆయన పరిశీలించారు. చెరువు వద్ద తెలంగాణ అమరవీరుల స్తూపంతో పాటు తెలంగాణ సాధన కోసం కృషి చేసిన మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం మూసాపేట్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ కుకట్పల్లి నియోజకవర్గం ఇన్ఛార్జి మాధవరం కాంతారావు, మూసాపేట్ డివిజన్ కార్పొరేటర్ కోడిచెర్ల మహేందర్, సీనియర్ నాయకులు వడ్డపల్లి రాజేశ్వరరావు, అర్షనపల్లి సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. రూపాయలు ఆ నిధులు ఎవరు దుర్వినియోగం చేసినట్టు, ఎవరు తిన్నట్టు, స్టోన్ల మీద స్టోన్లు వేయడం. ఒకసారేమో హరీష్ రావు గారు, ఒకసారేమో కేటీఆర్ గారు. ఈ డ్రామాలన్నీ కూడా కుకట్పల్లి ప్రజలు చూడాలా. స్టోన్లు వేస్తారు, పనులు వేయరు, కథలు పడతారు. ఎవరన్నా కానీ చెరువు కట్ట మీద డెవలప్ అయ్యారు. బఫర్ ఏరియాలా ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్ అవుతున్నదో అక్కడ డెవలప్ చేయాలా. ఆక్రమణకారులు రాకుండా ఆపాలగానే కట్టల మీదనే ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గర కూడా కట్టనే ఉద్ధరిస్తారు, ఇక్కడ కూడా కట్టనే ఉద్ధరిస్తారు. ఈ 2 కోట్ల రూపాయలు ఏమైనాయో మరి ఇక్కడున్న శాసనసభ్యులు తెలియజేయాలా, ఇక్కడున్న అధికారులు కూడా తెలియాలా. ఈ స్టోన్ సాక్ష్యం అనుకోకుండా మాకు కనబడ్డది స్టోన్. మేము ఇంతకుముందు ఆర్టీఐ కూడా పెట్టినాం దీని మీద. దయచేసి వీళ్ళు తెలియజేయాలి, లేకుంటే ఈ 2 కోట్ల రూపాయలు ఈ అధికారుల దగ్గర, ఈ ప్రజాప్రతినిధుల దగ్గర మేము వసూలు చేసి చూపిస్తాం. భారత్ మాతాకి జై. జగిత్యాలలో జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ బండాలింగపూర్ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించి జగ్గాసాగర్ను విస్మరించడంతో గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జగ్గాసాగర్ను మండల కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ గత 120 రోజుల నుండి గ్రామస్తులు రీలే నిరాహార దీక్ష చేస్తున్నారు. మండల జేఏసీ ఆధ్వర్యంలో మెట్పల్లి పాత బస్టాండ్ చౌరస్తా వద్ద ధర్నా 2 గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఎంఆర్ఓ నడిమెట్ల సత్యనారాయణ, సిఐ రాజశేఖర్, ఎస్ఐ సుధాకర్, ఎల్ రాము న్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు.
2 రోజుల లోపల మాకు పాజిటివ్ థింకింగ్ ఖచ్చితంగా పాజిటివ్గా రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా సీఎం కేసీఆర్ ఖచ్చితంగా లింగాపూర్కి ఎత్తించుట ఆ 2 రోజుల లోపల మాకు కూడా మండల కేంద్రం ప్రకటించాలని మేము కోరుకుంటున్నాం. జై జగసాగర్, జై జగసాగర్. 120 రోజులుగా జగసాగర్ లో శాంతియుతంగా దీక్ష చేయడం జరిగింది. జగిత్యాల కేంద్రంగా ఏర్పాటు చేసినటువంటి కేసీఆర్ సభలో కేసీఆర్ బండలింగాపూర్ కు స్పష్టం చేసినట్టు ఆయన సమాచారం ఇవ్వడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు కూడా ఒక బండలింగాపూర్ మాత్రమే మండలం కోసం దాడుతుందని చెప్పడం మాకు చాలా బాధాకరం అనిపించింది. 12 గ్రామాల మనోభావాలను మా ఎమ్మెల్యే గారు దెబ్బతీసి బండలింగాపూర్ కు మండలాన్ని ప్రకటించారు. మాకు కూడా 2-3 రోజుల లోపల జగ్గసాగర్ మండలాన్ని ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేదంటే ఎమ్మెల్యే ఇల్లును ముట్టడిస్తాం. క్రిస్టియన్ల సంక్షేమం, అభివృద్ధి తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ వీప్ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపుడి గాంధీ అన్నారు. ఈ నెల 12న చందానగర్ డివిజన్ పీజేఆర్ స్టేడియంలో జరగబోయే మెగా క్రిస్మస్ ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ను వివేకానంద నగర్లోని తన నివాసంలో ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఉత్సవాల కమిటీ కన్వీనర్లు రేవరెండ్ ఎడ్వెంచర్ రోజ్, రేవరెండ్ పి ఏసుపాదం, డాక్టర్ విప్పారి తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. టీఆర్ఎస్ గవర్నమెంట్ మరి ప్రతి ఏటా క్రిస్టియన్ మైనార్టీ సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది. అందులో భాగంగా మరి డిసెంబర్ మాసంలో ప్రతి నియోజకవర్గంలో మెగా క్రిస్మస్ని స్థానిక శాసనసభ్యుల ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాం. అదేవిధంగా మరి షేర్లింగంపల్లి నియోజకవర్గానికి వస్తే మన ప్రభుత్వ విప్ స్థానిక శాసనసభ్యులు అరికపుడి గాంధీ గారి ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఘనంగా క్రిస్మస్ సంబరాలను జరుపుకుంటున్నాం. ఆ కార్యక్రమంలో మరి కేవలం క్రిస్టియన్ సోదరులు కాకుండా మరి ఇతర సామాజిక వర్గాల నుంచి పెద్ద ఎత్తున మరి ప్రజలు పాల్గొంటున్న విషయం మీ అందరికీ తెలిసిన విషయం. ఈ సంవత్సరం కూడా మరి ఈ ఏడాది 12వ తేదీన మరి సాయంత్రం 5 గంటలకి పీజీఆర్ స్టేడియంలో జరపనున్న కార్యక్రమంలో కుల మతాలకు అతీతంగా అందరినీ తలరావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ. అలాగే ఈ విందు కార్యక్రమం సందర్భంగా కూడా మరి 1 లక్ష రూపాయలు ఒక 8-10 ప్రాంతాల్లో 10 లక్షల రూపాయలు అందజేసి విందులు చేసుకునే కార్యక్రమానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసినట్టు ఈ సంవత్సరం కూడా ఏర్పాటు కూడా చేయడం కూడా జరిగింది. అవి సపరేట్ జరిగినప్పటికీ కూడా మేమంతా కూడా ఎప్పుడు సరదాగా చక్కగా కలిసిమెలిసి ఉంటున్నాం. అదే కలిసిమెలిసి చక్కగా పండుగ చేసుకునే విధంగా పీజీఆర్ గ్రౌండ్లో చక్కటి కార్యక్రమం పెడుతున్నాం. ఈ కార్యక్రమానికి సోదరులంతా కూడా అటెండ్ కావాలని, మరి చక్కటి సందేశం, చక్కటి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి కార్యక్రమంలో పాలు పంచుకోవాలని చెప్పి కోరుకుంటాం. ఇటువంటి నాయకులను మాకు ఇచ్చినందుకు వీరి కొరకు మేము మానక ప్రార్థన చేస్తున్నాం. వీరు ఆరోగ్యాలతో ఉండాలని, అన్ని విషయాల్లో నెమ్మది సమాధానం కలిగి ఉండాలని వీరి కొరకు టోటల్ క్రిస్టియన్ కమ్యూనిటీ మేమంతా కూడా ఏకీభావంతో కలిసి ప్రార్థన చేస్తున్నాం. రాను దినాల్లో మళ్ళీ ఇదే ప్రభుత్వం రావాలని కూడా మేమందరం ప్రార్థన చేస్తున్నాం. మేమందరం కూడా ఆశిస్తుంటున్నాం. మరి ఇంకా యేసుక్రీస్తు ఇచ్చే శాంతి, యేసుక్రీస్తు ఇచ్చే సంతోషం, సమాధానం మరి గవర్నమెంట్ వారు కానీ అధికారులు కానీ ప్రతి ఒక్కరు కూడా అనుభవించాలని, మేము ఏదైతే సంతోషం, శాంతి, సమాధానం అనుభవిస్తున్నామో అదే శాంతి, సంతోష, సమాధానం మరి టోటల్ గవర్నమెంట్, ప్రతి ప్రజలు కూడా మేము అనుభవిస్తున్న శాంతి, సంతోష, సమాధానాలు అందరూ అనుభవించాలని మా ఆశ, మా ప్రార్థన. కనుక ఎమ్మెల్యే గారికి మేము కృతజ్ఞతగా మేమందరం కలిగి ఉన్నాం. దయచేసి మిమ్మల్ని అందరినీ మరి ఎమ్మెల్యే గారు ఆహ్వానించినట్టుగా మేము కూడా ఆహ్వానిస్తున్నాం. దయచేసి 12th డిసెంబర్ జరగబోయే మెగా క్రిస్మస్ పీజీఆర్ స్టేడియంలో జరగనేటుండగా మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి, ఆ రోజు మీరు వచ్చి మరి దివ్య సందేశం విని మీరు తప్పకుండా ఆశీర్వదించబడవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం బోరిగం వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయానికి ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తామని ఏఐసిసి ప్రచార కమిటీ అధ్యక్షులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఆలయానికి ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం పైడిపాల గ్రామ శివారులో క్వారీ బ్లాస్టింగ్ వల్ల దంపతులు మృతి చెందారు. రాత్రి బహిర్భూమికి వెళ్లిన వారిపై క్వారీ పేలుడు వల్ల రాళ్లు పడడంతో ప్రాణాలు కోల్పోయారు. రిగ్ బ్లాస్టింగ్ వల్ల రాళ్ల గుట్టలలో వారు ఇరుక్కున్నారు. మృతదేహాలను వెలికితీశారు. ఉన్నారా తమ్ముడు అందులో ఉన్నారా? తెలీదని మరి మనకు ఉన్నారనేసి రాసినారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మోటార్లకు మీటర్లు పెడితే నేనే బాధ్యత వహిస్తా, లేకుంటే కేసీఆర్ క్షమాపణ చెప్పాల్సిందే, బండి సంజయ్ సవాల్. కేసీఆర్, కేటీఆర్ సహకారంతో సుందరంగా రామగుండం డివిజన్లు, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వెల్లడి. కేసీఆర్ కవితలపై నోరు జారితే నాలుక కోస్తా, బీజేపీ నేతలపై ఎమ్మెల్యే రేఖా నాయక్ ఫైర్. మన డాక్టర్ మస్తాన్ చారిటబుల్ ట్రస్ట్ కు సహాయ సహకారాలు అందిస్తా, భారత్ బయోటెక్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్లా ప్రకటన. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్ కి వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.